పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని విషయాలు మాట్లాడటం జరిగిందండి. ముఖ్యంగా హోంశాఖ మీద దృష్టి ఉందంట పవన్ కళ్యాణ్ గారికి. అది మీరు తీసుకోండి అని మాట్లాడుతున్నాడు. గతంలో ఏదన్నా జరిగినప్పుడు సరే పోలీసు వారు, హోంశాఖ వారు మాట్లాడుకుంటారులే అని పవన్ కళ్యాణ్ గారు గమ్మునుంటే ఏ కలుగులో దాంకొని ఉండమని మాట్లాడాడు. నిన్న కానిస్టేబుల్ నియామకాల గురించి ఆ సభలో మాట్లాడవలసి వచ్చింది పోలీసు వాళ్ళ గురించి. అది ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నాడు కాబట్టి ఆయన మాట్లాడాల్సి వచ్చింది. అది మాట్లాడినందుకు ఆయనకి పోలీస్ శాఖ మీద దృష్టి ఉందంట ఈయన చెప్తున్నాడు. ఇంకోటి పంచాయతీరాజ్ శాఖ అసలు పనే చేయట్లేదు నువ్వు అని ఆయన చెప్తున్నాడు. దేశంలోనే నెంబర్ 1గా ఉంది పంచాయతీరాజ్ శాఖ. పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ గారు పని చేయట్లేదా? మనిషివే నువ్వు? కళ్ళు ఉన్నాయా నీకు? కళ్ళు కనపడుతున్నాయి అసలు? రాష్ట్రం మొత్తం పంచాయతీరాజ్ శాఖ గురించి చేతులెత్తి దండం పెడతా ఉంది. బుద్ధి లేదా నీకు అలా మాట్లాడటానికి? మిగతా శాఖల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. కుంకి ఏనుగులు ఎవరు తీసుకొచ్చారు? గతంలో ఎవరైనా తీసుకొచ్చారు? ఎప్పుడన్నా చేశారా పనులు? ఆయన తీసుకొచ్చాడు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గురించి ఎంత శ్రమ చేస్తున్నాడో ఆయన నీకేం తెలుసు? అసలు నువ్వు గతంలో నువ్వు చేసిన శాఖ గురించి నీకేమన్నా అవగాహన ఉందా? అసలు ఏం శాఖ తీసుకున్నావో నీకు అసలు గుర్తన్నా ఉందా? నెల వచ్చేటప్పుడు డబ్బులు తీసుకోవడం, డబ్బులు వసూలు చేసుకోవడం తప్ప ఎందుకయ్యా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు?